ఎంత కోపమొచ్చినా తమాయించుకునే స్వభావం ఆ నేత సొంతం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎదుర్కొని నిలబడే ఓర్పు ఉంది. అధికారులు, పార్టీ నేతలు తలో వైపుకు లాగుతున్నా అందర్నీ సమన్వయం చేసుకునే నేర్పరి. ఆకాశమంత సహనం, భూదేవంత ఓర్పు ఉంటుందని అందరూ చెబుతారు. కానీ అటువంటి నేతకే ఆగ్రహం తెప్పించింది ఓ కాంట్రాక్టు సంస్థ. దీంతో నిప్పులు చెరగడంతో పాటు వేలు చూపించి మరీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ఏజెన్సీ చివరికి వణికిపోయి పనులు పోగొట్టుకుంది. ఇంతకీ ఎవరా నేత? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ లీడర్లో కోపం ఎందుకు కట్టలు తెంచుకుంది? కాంట్రాక్టు సంస్థ కోల్పోయిన పనులేంటి? కీలరికి వాత పెట్టాలి అంటారు. అలాగే ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఏపీ సీఎం చంద్రబాబుకు తెలిసినట్టు మరొకరికి తెలియదు. చంద్రబాబుకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా ఎవరూ పట్టుకోలేరు. ఆగ్రహం వస్తే ఉగ్ర నరసింహుడి అవతారమెత్తుతారు. అనుగ్రహం వస్తే చల్లని చంద్రుడిగా ఉంటారు. కానీ ఇటీవల గన్నవరం విమానాశ్రయం టెర్మినల్ నిర్మాణ కాంట్రాక్టర్పై వచ్చిన కోపాన్ని నిగ్రహించుకోలేకపోయారు. అంతేకాదు, అవసరమైతే అరెస్టు చేయాలని పేషీ అధికారులకు హుకుం జారీ చేశారంటే సీఎం ఎంతగా విసిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. 3 సంవత్సరాలలో పనిచేయాల్సిన ఎయిర్పోర్ట్ టెర్మినల్ నిర్మాణ పనులను 7 ఏళ్లైనా కంప్లీట్ చేయకపోవడంతో చివరికి శిక్ష తప్పలేదు. అంతిమంగా కాంట్రాక్టునే కోల్పోవాల్సి వచ్చింది. దీంతో లబోదిబోమంటోంది ఏజెన్సీ.